మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మ గౌరవంతో జీవించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇవాళ నర్సాపూర్ పట్టణంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ నూతన రేషన్ కార్డులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ విద్యుత్ కేంద్రాలు, ఆర్టీసీ బస్సులు ఇస్తున్నామని తెలిపారు. సోలార్ విద్యుత్ రెడ్కో సంస్థ ద్వారా తిరిగి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. మహిళలను వారిని భాగస్వామ్యం చేయాలని చెప్పి ఆ ఆలోచనతో ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరినీ కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. మన మున్సిపాలిటీ ఉన్న మొన్న కూడా 15 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. పేద ప్రజలకు మంచిగా ఆరోగ్యం ఉండాలని చెప్పి వారికి ఏమైనా ఖర్చులుంటే వైద్యం గురించి 10 లక్షల రూపాయలు ఏదైతే ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ఇస్తున్నారో ప్రజలందరూ కూడా వారి పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పి మన మెదక్ డిస్ట్రిక్ట్ లో కూడా 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మన పిల్లలు అక్కడ పోయి మంచిగా చదువుకోవాలి, అమెరికా పోవాలి, మంచిగా ట్రైన్ కావాలి, మంచి జీతాలు ఉద్యోగాలు రావాలని చెప్పి ఆ ఆలోచనతో మన రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము 119 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టాలని చెప్పి ఆలోచనతో ముందుకు వెళ్తుంది. మెదక్ డిస్ట్రిక్ట్ లో వచ్చింది. మీరందరూ కూడా సరే తొందరగా